హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి స్విమ్మింగ్ వ్లాగ్ అనమాట. వదిన అని పిల్లలు వచ్చారు, సో అందుకని చెప్పేసి ఇక్కడ మా కమ్యూనిటీలో ఉన్న స్విమ్మింగ్ పూల్కి చష్వికాని అండ్ చార్విని తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. అసలు మా చష్విక అయితే ఫుల్ హ్యాపీ ఎగ్జైట్ అయిపోతుంది. వాటర్లోకి రింగ్లో పెట్టి స్విమ్మింగ్ పూల్లోకి దింపగానే అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఫుల్ ఎనర్జెటిక్గా అసలు అట్లా లెగ్స్తో వాటర్లో ప్లే చేస్తూనే ఉందన్నమాట, ఆడుకుంటూనే ఉంది. ఇంకా ఆ ఫోర్స్తో ఇంకా అది స్విమ్ చేసినట్టుగానే మూవ్ అవుతూ ఉందన్నమాట. అండ్ చార్వి కూడా చాలా బాగా స్విమ్మింగ్ చేస్తుంది. పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం స్విమ్మింగ్ అనేది నేర్పిస్తే వాళ్ళ బాడీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే తనని చూసిన తర్వాత. అండ్ మా చష్విక అయితే మధ్య మధ్యలో ఇంకా ఛాన్స్ దొరికితే వాటర్ ఏదో బాగున్నాయి అన్నట్టుగా ఇంకా టేస్ట్ చేయాలన్నట్టు చూస్తుంది. అండ్ నేను కూడా కొంచెం సేపు స్విమ్మింగ్ చేశాను. ఆ తర్వాత మా చష్విక చూసారా ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట, ఫుల్ ఎనర్జెటిక్గా ఇంకా ఆడుకుంటూనే ఉందన్నమాట స్విమ్మింగ్ పూల్లో. ఇంకా మా స్విమ్మింగ్ అయితే అలా కొనసాగుతూ ఉంది. మీరైతే వ్లాగ్ని కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ మా వదిననైతే నేను వాటర్లోకి లాగేశాను. చార్వి ఉండి వాళ్ళ మమ్మీని దిగు దిగు అని అంటుంటే తను దిగట్లేదు, సో ఇంకా ఏడుస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా మా వదినని నేనే వాటర్లోకి తనకు తెలియకుండా లాగేశాను. ఇంకా మేము స్విమ్ చేస్తున్నట్టుగా చష్విక కూడా ఇలా ఫ్రంట్కి స్విమ్ చేయాలన్నట్టు ట్రై చేస్తుంది అనమాట మమ్మల్ని చూసి. ఇంకా అలా ఇంకా అందరం కలిసి అలా సరదాగా స్విమ్ చేస్తూ కాసేపు అయితే టైం స్పెండ్ చేసాము. మేము వచ్చి ఆల్మోస్ట్ 1 అవర్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. బట్ స్టిల్ ఇంకా ఇంటికి వెళ్దాము అని అంటుంటే ఇంకా అసలు రావడం లేదు. ఇంకా 5 మినిట్స్ అనుకుంటూ అలాగే స్విమ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ మేము నలుగురం అయితే పూల్లో కొన్ని పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాము. పిక్చర్స్ క్లిక్ చేసుకునేటప్పుడు కూడా అసలు చార్వి అండ్ చష్విక ఇద్దరు ఇంకా స్విమ్ చేస్తున్నట్టు కాళ్ళు వాటర్లో కొడుతూనే ఉన్నారనమాట. నెక్స్ట్ నేను కూడా కొంచెం సేపు అయితే స్విమ్మింగ్ చేశాను అనమాట.
నెక్స్ట్ చష్వికన్ అయితే పైన కూర్చోబెట్టేసాము. ఇంకా నేను పైన ఉండను అని చెప్పేసి దూకేస్తుంది పూల్లోకి, నేను వాటర్లోనే ఉంటాను అన్నట్టుగా. ఇంకా అసలు వాటర్లో నుంచి పైకి తీసుకొని వెళ్తుంటే ఫుల్ ఏడ్చేస్తుంది, ఇంకా వాటర్లోనే ఉంటాను అన్నట్టు చేస్తుందన్నమాట. ఇంకా ఆ తర్వాత నేను అండ్ చార్వి కొంచెం సేపు అయితే ఆడుకున్నాము. ఇలా డబల్ స్విమ్ చేద్దాము అని చెప్పి ఏదో కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నాం అనమాట మేమిద్దరము. ఇంకా నేను అలా స్విమ్ చేస్తుంటే తను నా మీద నుంచి స్విమ్ చేయడము, అలా కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నాము. ఇలా డబల్ స్విమ్ చేద్దాము అని అంటే మా వదిన ఇంకా చష్వికని కూడా యాడ్ చేసి దాన్ని త్రిబుల్ స్విమ్ చేసింది. ఇంకా అలా మేమైతే పూల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా మా స్విమ్మింగ్ అయితే అంతటితో క్లోజ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. నేనైతే ఈ వ్లాగ్ని కూడా ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు గనక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్.